నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం సజన. గురుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారి వస్తుంది. మరి మేషరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మనకి మార్చి 2024 సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరంలో వృషభ, మిథున, ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక, సింహ, తుల వీళ్ళకి మీడియంగా ఉంటుంది. ఆ తర్వాత మేష అండ్ కన్య, వృశ్చికం రాశి వాళ్ళకి థర్డ్ లిస్టింగ్. అండ్ ఎల్నెట్స్ అండ్ బ్యాచ్, ఎల్నెట్స్ అనే ట్రయాడ్ అంటాము. మకర, కుంభ, మీనరాశులకి బాగున్న టెన్షన్స్, ఏదో రకమైన టెన్షన్స్. కాబట్టి 12 రాశులకి బాగానే ఉంటాయి. ఒక గ్రహం ఇక్కడ శని పీడిస్తే అక్కడ రాహు వదులుతాడు, ఇక్కడ రాహు పీడిస్తే అక్కడ గురుడు బ్లెస్ చేస్తాడు. ఈ విధంగా ఉంటుందమ్మా. మరి ఈ నెలలో ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అని అంటారా? ఈ నెలలో ఖచ్చితంగా ఉన్నాయి గ్రహ మార్పులు. మనకి బుధుడు 7th మార్చ్లో మనకి మీనరాశి ప్రవేశం. ఆ తర్వాత మళ్ళీ 26 మార్చిలో మీనరాశి నుంచి మేషరాశి ప్రవేశం బుధుడు చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క కుజుడు 15 మార్చిన కుంభరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే శుక్రుడు 7 మార్చి 2024 సంవత్సరంలో మనకి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఇంకా ఈ యొక్క మిగతా గ్రహాలు అనేటటువంటివి అక్కడ ఉన్నాయి. ఇదే శుక్రుడు మళ్ళీ 31వ తేదీక 31st మార్చికి 2024కి మీనరాశి ప్రవేశం చేస్తాడు. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు. మరి ఈ మార్పుల ప్రభావం మేషరాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు? ఈ మేషరాశి వాళ్ళకి జన్మంలోకి ఈ యొక్క బుధుడు 26 మార్చి వస్తాడు. గురుడు ఆల్రెడీ జన్మంలో ఉన్నాడు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఆఖరి వారం బాగుండదు. మరి అంతకు ముందు మొదట 3 వారాలు మార్చి నెలలో వీళ్ళకి చక్కగా ఎదుగుదల అనేటటువంటి ఉంటుంది. ఈ యొక్క వర్క్ లోడ్ని వీళ్ళు ధీటుగా చేయగలుగుతారు. అలాగే 14 మార్చిన ఈ రవిగ్రహం మనకి మీనరాశిలోకి వస్తాడు. కాబట్టి ఈ రవి, రాహు, బుధ కాంబినేషన్ల వల్ల మనకి గవర్నమెంట్లో ప్రమోషన్స్ రావాలనుకున్నటువంటి వాళ్ళకి స్తబ్దంగా ఉండిపోతాయి, పెండింగ్లో ఉండిపోతాయి. అండ్ టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యము కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో అయిపోద్దని కాదు, ఇట్స్ ఎ స్కెలిటన్ ఐడియా. సో కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాము కాబట్టి వ్యక్తిగత జాతకాలను బట్టి వాళ్ళ యొక్క కొంతమంది ఫాదర్స్ బాగా సిక్ అవ్వడము, కొంతమంది డెత్ అవ్వడము జరుగుతాయి. మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారా? వీళ్ళకి రాహు 12 ఇంట ఉండడం వల్ల మెంటల్ టెన్షన్స్ విపరీతంగా, ఆ రవి ప్రభావం వలన మైగ్రేన్ అనేటటువంటి వ్యాధులు, ఈ తలనొప్పి విపరీతంగా రావడము, ఈ విధంగా వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్నాయమ్మా. మరి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారస్తులకి యావరేజ్గా ఉందని చెప్పాలా. డిపార్ట్మెంటల్ స్టోర్స్, తర్వాత ఎలక్ట్రానిక్ షాపులు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా యావరేజ్గా ఉన్నాయని చెప్పాలా. అండ్ స్టీల్ ట్రేడర్స్, ఐరన్ వ్యాపారస్తులు, బ్రాంజ్, ఇత్తడి సామాను, అల్యూమినియం సామాను ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే మన శుక్రుడు వచ్చేసరికి 7 మార్చి నుంచి మనకి మకర రాశిలో ఉండడం వల్ల మనకి ఈ ఫుడ్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారం, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ ఈ వ్యాపారాలన్నీ కూడా ముందంజలో ఉంటాయి. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? కుటుంబ పరంగా వీళ్ళకి ఈ ఆందోళనకరంగా ఉంటున్నట్టుగా ఉంటుంది పరిస్థితులు. అంటే అప్పటికప్పుడే అరుచుకుంటారు, అప్పటికప్పుడే శాంతమైపోతూ ఉంటారు. అండ్ ఈ నెలంతా కూడా వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఫాదర్కి కొంచెం బాగుండకపోవడం వల్ల కాస్త టెన్షను, లేదా గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు ఈ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా ఉండడాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యామిలీలో కొంత డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అన్నమాట. మరి అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు, ఎలా ఉండబోతుంది? విద్యార్థులు ఎక్కువ కష్టపడాలా, ఇంకా మంచి మార్కులతో పాస్ అవ్వాలా. వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు.
వీసాలు అవన్నీ వస్తాయి, ఎడ్యుకేషన్ లోన్స్ అవన్నీ కూడా అప్లై చేసుకుంటారు, ఏ అడ్డంకులు ఉండవు. అలాగే ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి యావరేజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైం అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి దగ్గర బార్డర్లోకి వచ్చారన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఈ మేషరాశికి సంబంధించిన వాళ్ళు అత్యున్నతమైనటువంటి పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొంచెం దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 month. అంటే గురుగారు, కొంతమంది ఎలా ఉంటుందనంటే వివాహాలు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వివాహాలు అసలే వద్దనుకున్న వారు కొంతమంది ఉంటారు. మరి వీళ్ళు చేసుకోవాల్సిన వీళ్ళకి యోగం ఉంది అనేసి అని అంటారా? వివాహాలు ఆపదలుచుకున్న వాళ్ళకి ఆపాలి అని అనుకుంటే ఎలాంటివి చేసుకోవాలి అని అంటారు? వివాహాలు సాధారణంగా ఇదివరకు కాలంలో 16 సంవత్సరాలకు చేసేవారు. ఇప్పుడు మరి అంతా చదువు విద్యాభ్యాసం, ఏ డాక్టర్ అయినా సరే 32 years దాకా సూపర్ స్పెషాలిటీ అవ్వదు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా PhD అయ్యేసరికి 30 మినిమం అనేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఏ జాబ్ వాళ్ళైనా అమ్మాయిలు 30 సంవత్సరాల దాకా వివాహాలు మెచ్యూరిటీ అనేది లెవెల్స్ పెరగవు అన్నమాట. అప్పుడు పాతకాలంలో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి తొందరగా చేసేయమని అనేవారు. ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా 7th Marchలో వివాహాలు అయిపోతాయి. ఇక ఉద్యోగం లేదా విద్య వంకన కొంతమందికి వివాహాలు వీళ్ళు అప్పుడే వద్దో అనుకునేటటువంటి వాళ్ళకి వీళ్ళకి కొంచెం పుష్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమండి డెస్టినీ కదండి, వివాహాలన్నీ కూడా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, పైన స్వర్గంలో నిర్ణయించబడతాయి కదా, అవేమి నిర్ణయించబడవు. ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హర్ ఫేట్ అని స్వామి వివేకానంద చెప్పాడు. మనం చూసుకునే రిలేషన్స్ని బట్టి ఉంటాయి. మనకి ఇంజెక్ట్ చేసేసారు అలాగా, వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి, ఆ తర్వాత ఈ టైంలో వివాహాలు అయిపోతాయి, అంత నాన్ సెన్స్ని ప్రెడిక్ట్ చేస్తారు. మనకేంటంటే వివాహాలు అనేటటువంటివి ఆ సమయము అనుకూలమైన మ్యాచెస్ అనేటటువంటివి రాకపోతే అవి తొందరపాటు వివాహాలు అంటారు. చేసుకొని ఇప్పుడు నా స్టూడెంట్స్లో 10 matches మనం తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, మెడిసిన్ చేసినటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా 8 మంది ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్న వాళ్ళే. పాపం 30s 32sలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే 40s దాటినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని భర్తలు ఎత్తుకెళ్ళిపోవడం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మనకి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయకుండా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అండి, పోలీసులు అమ్ముడైపోయారండి, కోర్టుల్లో డ్రాగ్ ఆన్ అయిపోతుందండి, అమ్ముడిపోయారండి, ఇలా చెప్తున్నారు తప్ప వీళ్ళు ఆనెస్ట్గా ఫస్ట్ అసలు నువ్వు కేసు ఎందుకు విత్డ్రా చేసావంటే తెలియదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే వీళ్ళు ఈ పూజలు హోమాలు చేస్తే అయిపోతాయి అనుకుంటున్నారు. అలా ఇంజెక్ట్ చేసేసారు ఈ కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు. సో ఈ పూజలు కాదు చేయాల్సింది, నువ్వు వెళ్ళాలి, ఆ కేసు ఫైల్ చేసుకోవాలా, పోలీస్ సిస్టమ్ ఉంది నీకు, మహిళలకు పార్లమెంట్ యాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలి మీరు. మా భర్తలకి మరి ఎటువంటి సలహాలు ఇస్తే భార్యలు వాళ్ళు ఎక్కడ కేసులు వేస్తారో అని ఇష్టపడినటువంటి భర్తలు ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకురా మనకి కోర్టులు అని అంటారు. కానీ కోర్టు అనేటటువంటిదే పరిష్కార మార్గం, పోలీస్ అనేటటువంటిదే పరిష్కార మార్గం. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ లాస్, యువర్ రైట్స్. అలాగే కోర్టు గురించి వచ్చింది కాబట్టి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అంటారా? 100% వీళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే మన యొక్క కుజుడు మకర రాశిలో మొదటి 2 వారాలు ఉంటాడు, ఆ తర్వాత 15th March నుంచి శత్రుక్షేత్రంలోకి వస్తాడు. నెక్స్ట్ 2 వారాలు మళ్ళీ పెండింగ్లో వెళ్ళిపోతాయి. అడ్జోర్న్మెంట్ డేట్స్, వాయిదాలు. అంతకు మొదటి 2 వారాలు మాత్రం మార్చి నెలలో ఈ మేషరాశి వాళ్ళు కోర్టుల్లో ఘన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? గృహయోగం అనేటటువంటిది ఉంది, వాహన యోగం అనేటటువంటిది పుష్కలంగా ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళు వాహనాలు కొని అతి గారాభం వల్ల పిల్లలకి ఇవ్వడాలు, లైసెన్స్ లేని పిల్లలకి ఇవ్వడాలు, మొహమాటాల వల్ల చుట్టాలు అడుగుతున్నారు, ఫ్రెండ్స్ అడుగుతున్నారు అని బళ్ళిస్తే లైసెన్సులు లేకుండా, లేకపోతే ఆర్సీ బుక్కులు లేకుండా, వీళ్ళకి అసలు ఏజ్ లేకుండా ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కనుక వెళితే మరి శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పోలీసులు పట్టుకోవడానికి, వీళ్ళ లైసెన్సులే రద్దు చేసేయడానికి, వీళ్ళ మీద కేసులు పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా మీరు వాహనాలు కొనుక్కొని మంచిగా ఇచ్చేయండి. అలాగే మేషరాశి వారికి మరి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ మేషరాశి వారికి అమావాస్య తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి ఓవరాల్గా మనము
ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి ధైర్యంతో. ఎన్ని సంవత్సరాల నుంచి పనులు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు ఏమిటంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా ఈ శనికి శుక్రవారం నాడు ఈ రాహుకి దుర్గాదేవి యొక్క ఆరాధన అనేది అమ్మవారి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలి, శుక్రవారం నాడు చేసుకోవాలి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి కనుక మనం పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెలంతా కూడా పీస్ఫుల్గా వెళ్తుంది వీళ్ళకి. అలాగే గురుగారు, మేషరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే రాహుకు చేయాల్సిన పరిహారాలు ఏంటి, వీరు ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.